ఇటీవలి కాలంలో భర్తల పాలిట భార్యలు యమ పాశాలుగా మారుతున్నారు. భార్యల చేతిలో భర్తల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా పరాయి వాళ్లతో మాట్లాడొద్దని తిట్టినందుకు భర్తను భార్య తన తండ్రితో కలిసి హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకుంది. తాండూరు మండలంలోని మల్కాపూర్కు చెందిన వెంకటేష్ జయశ్రీ దంపతులు. వీరికి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇద్దరి మధ్య గొడవలు జరగడంతో 3 ఏళ్ల కింద భార్య జయశ్రీ పుట్టింటికి వెళ్లిపోయింది. మళ్లీ 2 నెలల కిందట భర్త వద్దకు వచ్చింది. అయితే వచ్చిన దగ్గర నుంచి భార్యపై భర్త వెంకటేష్ అనుమానం పెంచుకున్నాడు. వేరే ఎవరితోనో మాట్లాడుతున్నామని భార్య జయశ్రీని అనుమానించసాగాడు, తిట్టసాగాడు. నిత్యం వేధింపులు తట్టుకోలేక భర్తను హత్య చేయాలని జయశ్రీ నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తన తండ్రికి చెప్పింది. మద్యం తాగి వచ్చి పడుకున్న వెంకటేష్ను తండ్రి సహాయంతో గొంతు నిలిమి హత్య చేసింది జయశ్రీ. హతుడిని ఆసుపత్రికి తరలించేందుకు ఆటో తీసుకొచ్చారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఆటో డ్రైవర్ నిరాకరించాడు. ఇంతలో పక్కింట్లో ఉండే బాధితుడి తల్లి సోదరులు అక్కడికి చేరుకోగా విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. హతుడి తల్లి అంజలమ్మ ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసుకుని జయశ్రీ పండరీలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు పోలీసులు. ఉదయం అంజలమ్మ అనేట ఆమె మల్కాపూర్ గ్రామం చెందిన ఆమె దరఖాస్తు ఇచ్చింది. వాళ్ళ కొడుకు వెంకటేష్ని వాళ్ళ కోడలు జయశ్రీ అండ్ పాండవి చంపినట్టుగా ఆమె దరఖాస్తు ఇచ్చింది. తాడుతో గొంతు పిసికి చంపినట్టుగా దరఖాస్తు ఇచ్చింది. ఇదే విషయాన్ని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ద్వారా విలేజ్కి వెళ్ళి వెరిఫై చేసినాము. వెరిఫై చేసి ప్రస్తుతం పరిశోధనలో ఉంది, విచారిస్తున్నాము. ఫర్దర్గా వివరాలు ఏమైనా ఉంటే పబ్లిక్ వెల్లడిస్తాం. అక్కడ సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా?